హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే చెన్నై నుంచి 30 కిలోమీటర్లు పాండిచేరికి దగ్గరగా ఉన్న తమీం అన్సారీ వాళ్ళ దర్గా యొక్క గొప్పతనం. దర్గా ఏ విధంగా ఉంటుందో మొత్తం క్లియర్గా మీకు చూపిస్తాను వీడియో ద్వారా. ఇదైతే తమీం అన్సారీ దర్గా. కోవలం అని పిలుస్తారు. కోవలం సపరేట్ దీనికి ఒక ఊరే ఉంది. ఎలా మన ఆంధ్రాలో అయితే నెల్లూరు, పెనుగొండ ఫేమస్ అంటారు. ఆ విధంగా తమిళనాడులో కోవలం అంటే నాగూర్ తర్వాత కోవలం అంటే ఫేమస్. ఇక్కడ ఈ ఈసీఆర్ రోడ్లోనే ఉంటుంది కోవలం. చెన్నై నుంచి 30 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సముద్రం పక్కనే బీచ్ అంతా ఉంటుంది ఇక్కడ. ఇది ఫేమస్ అన్నమాట తమీం అన్సారీ యొక్క దర్గా. వీళ్ళ గొప్పతనాలంతా ఎవరికైతే అనారోగ్యంగా ఉంటారో ప్లస్ అది కాకుండా ఎవరికైతే బేబీస్ కానీ సంతానం ఇంకా కలవకుండా ఉంటుందో వాళ్ళకైతే ఇది ఫేమస్. ఇక్కడికి వచ్చి నేను వీడియోలో చూపించినట్టుగా కొద్దిగా నేను చూపిస్తాను మీకు వీడియోలో. ఆ తాయెత్తులు కానీ దారాలు కానీ బీగాలు ఆ విధంగా కట్టారంటే, ఉయ్యాల కూడా ఇక్కడ అమ్ముతారు. ఆ ఉయ్యాల కూడా భక్తితో ఇక్కడ కట్టారంటే డెఫినెట్లీ సంతానం అవుతుందని అందరి నమ్మకం. ఇదైతే నేను క్లియర్ వీడియో లోపల ఉండే వీడియో అంతా పెడతాను. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చి చెన్నై నుంచి 30 కిలోమీటర్స్ దూరంలో కోవలం అనే ప్లేస్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇది స్కిప్ అయితే చేయొద్దండి వీడియోని. దర్గా ఏ విధంగా ఉంటుందో లోపల మొత్తం క్లియర్ చూడండి. భక్తులంతా ఎంత భక్తి శ్రద్ధలతో అక్కడ పూజ చేస్తున్నారో క్లియర్గా చూడండి.
ఫ్రెండ్స్ ఇది ఇక్కడ చాలా పవర్ఫుల్ దర్గా, ఇది కోవలం దర్గా అంటే. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ప్రతి వాళ్ళు వాళ్ళ బాధలు కానీ ఏదైనా కార్యక్రమాలు జరగాలని ఇక్కడ దారాలు కడతారు. సో అదేవిధంగా కొంతమంది అయితే బీగాలు కూడా ఈ విధంగా వేస్తారనమాట. సో ఇది చాలా పవర్ఫుల్. అయిన తర్వాత లోపల ఆ గర్భగుడి అంతా చుట్టిన తర్వాత, సో దర్శనం అయిన తర్వాత ఈ విధంగా నూనెని తల మీద పూసుకుంటారు. ఏమైనా రోగాలు ఉన్నా ఏమైనా ఉన్నా వెళ్తాయని నమ్మకం. ఈ విధంగా బీగాలు కూడా వేస్తారు. సో ఇదే ఒక ప్లేస్లో ఉంది, ఇంకొక ప్లేస్ చూపిస్తాను చూడండి. ఇది బ్యాక్ సైడ్ నేను చూపించబోయేది వచ్చి ఇప్పుడు నేను బ్యాక్ సైడ్. సో కొంతమంది ఇక్కడ, సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ విధంగా చూడండి, ఇది బ్యాక్ సైడ్ యొక్క ఎంట్రన్స్ ఇది. సో డోర్ అయితే క్లోజ్ చేసి ఉన్నారు. బీగాలు చూడండి, ఇక్కడ చూడండి బీగాలు ఉన్నాయి. ఇవన్నీ సో సమాధులు, చిన్న చిన్న భక్తులు ఉంటారు కదా, వాళ్ళ యొక్క సమాధులు. సో జీవ సమాధి అయిన వాళ్ళు వీళ్ళంతా. సో ఇక్కడ చూడండి. సో అదేవిధంగా ఇక్కడ కూడా ఒక సమాధి ఉంది. సో ఇక్కడ చాలామంది చెప్తారు ఏమైనా అనారోగ్యాల వలన, ఆరోగ్యం సరిగా లేక, సో ఏమన్నా భూతాలు దయ్యాలు ఏమన్నా వ్యాపించి ఉంటాయి కదా, వాళ్ళకంతా ట్రీట్మెంట్ కోసం ఇక్కడ బాగా చేస్తారని నమ్మకం. ఇది వచ్చి దీపోత్సవం. ఇక్కడ చూసారంటే హజరత్ ఫకీర్ మొహమ్మద్ అరబ్ గారి యొక్క, సో వాళ్ళ యొక్క సమాధి అన్నమాట ఇది. సో విత్ పూల అలంకరణతో సహా చేశారు దీన్ని. సో దీపాలు అలంకరించి పూలు అంతా. ఇక్కడ చూడండి, పిల్లలు లేని వాళ్ళకి, సో పిల్లలు త్వరగా కలగాలంటే ఈ విధంగా ఉయ్యాల కడతారు ఇక్కడ. చూడండి ఉయ్యాల ఎన్ని కట్టారు చూడండి. సో ప్రతి ఒక్కరికి సంతానం కలగాలని నేను దేవుడి దగ్గర కోరుకుంటున్నా. ఎంత బాధల్లో వచ్చి కట్టి ఉంటారో, ఎంత కష్టపడి కట్టి ఉంటారో. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరూ వాళ్ళ కోరికలని నెరవేరాలని దేవుడిని అయితే నేను ప్రార్థిస్తున్నా. ఇక్కడ చూడండి దీపోత్సవం, ఇక్కడ ఎంత ఈ విధంగా వాళ్ళ కోరికల్ని దారాలతో కట్టి తెలియజెప్తున్నారు. ఇక్కడ దీపం, ఇది ఉయ్యాల కడతారన్నమాట. వాళ్ళ భక్తులు ఇక్కడ వచ్చి స్టే చేసి 1 రోజు 2 రోజులు, మేము చిన్నప్పుడు ఉండేటప్పుడు 4-5 రోజులు ఇక్కడ వచ్చి స్టే చేసేవాళ్ళం. సో మెయిన్ సమాధి యొక్క చూడండి. సో ఈ సహాబీ యొక్క పేరు ఏంటంటే హజరత్ తమీమ్ అన్సారీ వాళ్ళ యొక్క సమాధి అన్నమాట. అక్కడ చూడండి, పిల్లలు ఎవరు లేదని లేటుగా అయినా, పిల్లలు లేకుండా ఉన్న వాళ్ళైతే కలిగిన తర్వాత వాళ్ళ యొక్క మొక్కుబడి ఈ విధంగా తీర్చుకుంటున్నారు. సో పాపను తీసుకొచ్చి చూడండి తన యొక్క మొక్కును తీసుకుంటున్నారు. What do you